ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యరాశి వారి జ్యోతిష్య బలం గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ జాతకం ఉంది. వీరి జాతకబలంలో ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంది. కన్యరాశి వారు రవి మహారదశ జాతకం, బుధ మహారదశ జాతకం అండి. వీరి పేరు మీద చూడాలంటే వీరు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, చేతి వృత్తి పని చేసినా, కాంట్రాక్ట్ రంగం చేసినా, లేదా బహుళ అంతస్తులు కట్టేది ఉన్నా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉన్నత స్థాయి వర్గాల వారితో పరిచయం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగని మామూలు వారికి కూడా తీసిపడేరు. వీరు అందరినీ దగ్గర చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అంటి ముట్టనట్టు ఉండే స్వభావం ఉంటుందండి వీరి జాతకంలో. ఎవరిని నమ్మరు, అలాగని ఎవరిని తీసిపడేరు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే స్వభావం ఉంటుంది కన్యరాశి వారి జాతకంలో. ఒక రకంగా అనుమానాస్పదంగా ఉంటుంది వీరి జాతక బలం. శ్రావణ మాసం చాలా వరకు అనుమానాస్పదం ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. సొంత రక్త సంబంధికులు అయినా సరే మాత్రం ఒకే కడుపులో పుట్టిన వారైనా సరే 1కి 4 సార్లు అనుమానం చేసే అవకాశం ఉంటుంది. దీనివలన జీవితంలో వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీరు అవసరం ఉన్నంత వరకు వాడుకొని తర్వాత వదిలిపెట్టిండా అనే స్వభావం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివలన వీరు ఇప్పుడు కాకపోయినా జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి. ముందు జాగ్రత్తగా వీరు మాత్రం చాలా వినయంగా మాత్రం చాలా ఆలోచన పరంగా చాలా నిగూఢంగా చాలా సత్యధర్మంగా నడిస్తే చాలా వరకు మంచిదండి. కానీ అహంభావంగా నడిపిస్తే మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతక బలానికి ముఖ్యంగా చేసే కార్యంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో, రణ విషయంలో, రుణ విషయంలో, అలాగే చేసే కార్య విషయంలో, రాజకీయ రంగంలో, అలాగే కళారంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నరఘోష నరదృష్టి అధికం ఉంటుంది. కాబట్టి వీరి జాతక బలానికి శ్రావణ మాసంలో ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతం చేపించడం మంచిది. స్త్రీలైనా పురుషులైనా చేపించడం మంచిది. ఆ వరలక్ష్మి మాత దయ వలన మాత్రం సకల వరాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే త్రికాణ శుద్ధిగా మాత్రం చేయాలి. నాకు కోట్లు కావాలి, లక్షలు కావాలి, అందరూ నా మాటనే వినాలనుకొని చేస్తే మాత్రం నిష్ఫలమయ్యే అవకాశం ఉంటుంది. నిస్వార్థ బుద్ధితో అందరూ సర్వేజన సుఖినోభవంతో అనుకుని చేసుకుంటే మాత్రం చాలా వరకు మంచిది. అది స్వార్థంతో చేస్తే మాత్రం నిష్ఫలమయ్యే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం కన్యరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే పడ్డాయండి. వీరి జాతకంలో చూడాలంటే 4 గవ్వలు పడ్డాయి. రాహు మహారదశ గవ్వలు పడ్డాయి. రాహు కూడా వీరికి మాత్రం అనుకూలమే ఉన్నది, నష్టం ఏం లేదు వీరి జాతక బలానికి. సైన్స్ రంగం వారు కావచ్చు, అలాగే మాత్రం విద్యారంగం వారు కావచ్చు, బోధన రంగం వారు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన వారు కావచ్చు, వైద్య రంగానికి సంబంధించిన వారు కావచ్చు, ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు మాత్రం సరిసమాన యోగ బలం ఉంటుంది. వ్యవసాయదారులకు తిరుగు ఉండదు. పండ్ల తోటదారు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మత్స్య కార్మికులు కావచ్చు, మత్స్య వ్యాపారం చేసేవారు కావచ్చు, అలాగే పౌల్ట్రీ రంగం వ్యాపారం చేసేవారు కావచ్చు, రిటైల్మెంట్ కావచ్చు, హోల్సేల్ వ్యాపారం చేసేవారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణం అనుకూలించదు కాబట్టి కొందరికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంభావ స్వభావం వదిలిపెట్టాలి. అలాగే మాత్రం చాలా వరకు నిదానంగా నడవటం మంచిది. కానీ మాత్రం ఎవరిని తక్కువ అంచనా వేయకుండా నడిస్తే మంచిది ఉత్తరా నక్షత్రం వారు. కానీ మాత్రం నా అంతా ఎవరు లేరనుకొని మాత్రం అహంభావ ధోరణితో నడిస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ప్రజెంట్ ఈ నెలనే కాదు, జీవితంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నెల, ఈ సంవత్సరం అనే కాదు, ఏదైనా ఒక రోజు మాత్రం ఇతరులతో ఎవరిని ఇబ్బంది పెట్టారో దానికి 10 రెట్లు మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం హస్త నక్షత్ర జాతకులు మాత్రం గణపతి పూజ చేయటం మంచిది. వినాయక చతుర్థి ఘడియ కూడా ఉన్నది. వినాయకుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వినాయక చవితి ఉందనే కాదు, మామూలుగా మహాగణపతి పూజ కూడా చేయటం మంచిది. రాజకీయ నాయకులకు హస్త నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దూరదేశం ప్రయాణం చేయాలనుకునే వారికి, విద్యార్థినులకు వివాహ బలాలు, కళ్యాణ బలాలు ప్రయత్నాలు చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం 7 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలా.
మూడోసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య శుక్రమహారదశ. చాలా వరకు వీరి జ్యోతిష్య బలం ముఖ్యంగా స్త్రీలతో చాలా వరకు లక్ష్మీ యోగం ఉంటుందండి. స్త్రీ అంటే భార్య కావచ్చు, తల్లి కావచ్చు. ఫస్ట్ తల్లి స్థానం, రెండవది మాత్రం భార్య స్థానం, అలాగే మూడవది మాత్రం స్నేహితురాలు కావచ్చు, సోదరీలు కావచ్చు, వారి స్థానం ఉంటుంది. వారి సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మా తల్లులు అంటే 5 రకాల తల్లులు అంటే కన్న తల్లి, పెంచిన తల్లి, విద్య నేర్పిన తల్లి, విద్య చెప్పిన గురుపత్ని, అలాగే వదిని, అలాగే పిల్లనిచ్చిన తల్లి అంటే అత్త. వారు తల్లితో స్వభావం వారి ప్రకారం మంచి జరిగే అవకాశం ఉన్నది. కానీ కళ్యాణం చేసుకున్న స్త్రీల నుంచి వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎక్కడ దాకా ఉండాలో అక్కడ వరకు వారి మాట ఇంటే మంచిది. అధికమైన మాట ఇంటే ఈ కన్యరాశి వారు, ఉత్తర నక్షత్రం వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. సర్వ సౌకర్యాలు కోల్పోయి మాత్రం చాలా వరకు మాత్రం అతలకుతలమయ్యే అవకాశం ఉన్నదండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్త పాటించకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 6వ సంఖ్య పడ్డదండి. స్త్రీలకు అనుకూలం ఉంటుంది. కానీ మాత్రం కళాకారులకు, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశానం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఫ్యాన్సీ వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, వడ్డీ వ్యాపారం కావచ్చు, అలాగే మోటార్ ఫీల్డ్ కావచ్చు, 4 చక్రాల వాహనం, 3 చక్రాల వాహనం, 10 చక్రాల వాహనం, 2 చక్రాల వాహనం, ఏ వాహనం వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి మాత్రం అతి కష్టం మీద ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద. కుటుంబ బాధ్యత కావచ్చు, విద్య బాధ్యత కావచ్చు, లేదా ఉద్యోగ బాధ్యత కావచ్చు, లేదా మాత్రం సమాజం బాధ్యత కావచ్చు, రాజకీయ బాధ్యత కావచ్చు. చాలా వరకు బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. అడుగడుగున వీరికి ఆటంకాలు పెట్టేవారు కూడా ఉంటారు, విమర్శించేవారు ఉంటారు, ప్రశంసించేవారు ఉంటారు. వీరు చాలా వరకు ఓపికగా నడిస్తే మంచిదండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. 100% వీరు మాట అయిని 1% బురదలో నీళ్ళు వేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందండి. 100% దేవుడికి పూజ చేసి తర్వాత పన్నీరులో బూడిద వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఈ రాశి వారు 100కి 90% మంచి చేస్తారు. 10%లోనే మాత్రం ఆగ్రహం చెంది మాత్రం దుర్లక్షణం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి. వీరు ఉన్న గ్రహబలాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే ఆ మహాగణపతికి పూజ చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.